దుర్మార్గుల కారణంగానే మన కుటుంబం చిన్న భిన్నమైపోయింది. చేతులారా పెంచిన చిన్న కొడుకుని ఎలాగో పోగొట్టుకున్నాను. ఇన్నేళ్ల తర్వాత దగ్గరైన నీకు సంఖ్యలు పడితే నేను భరించలేను. అందుకే వాడిని చంపేశాను. వద్దు నాన్న, కోర్టు ద్వారా ఎందరికో జైలు శిక్షలు తప్పించిన మీరు నేను చేయాల్సిన నేరం మీరు చేసి నన్ను రక్షిస్తున్నారా? ఇన్నేళ్లు దోషుల్ని నిర్దోషులుగా నిరూపించి చాలా పాపాలు చేశాను. ఇప్పుడు న్యాయదేవత ముందు తల ఉంచి వాటికి పరిహారంగా శిక్ష అనుభవిస్తాను. రండి ఇన్స్పెక్టర్, రండి. నన్ను క్షమించన్నయ్య. ఇన్స్పెక్టర్ గారు, ఈ బొడ్డి కాసులు నా భార్యను చంపి నా బిడ్డలు నా నుంచి దూరం చేశాడు. ఆ పగతోనే ఇతన్ని కాల్చి చంపాను. అశ్వత్థామ నిర్దోషి, అతన్ని కాపాడండి ప్లీజ్. నన్ను అరెస్ట్ చేయండి. నాన్న, నా గురించి బాధపడద్దు. ఇద్దరు బిడ్డలున్నా నేను ఎప్పుడు ఒంటరి తండ్రినేరా. గుడ్ లక్.